ప్రభువు నామమును ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఆయన నామాన్ని అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయన నామమందు రక్షణ కలదని ఎవరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా సమస్త దుర్నీతి నుండి తొలగిపోవలను అనునది వానికి ముద్రగా ఉన్నదంట. ప్రభు నామం ఒప్పుకున్న ప్రతి ఒక్కరూ కూడా సకల దుర్నీతి నుండి కూడా విడిచిపెట్టిపోవాలి అనునది ముద్రగా ఉన్నదంట. సకల దుర్నీతి పాపం అంటారు యోహాను పత్రికలో. ఇక్కడ 2 తిమోతికి రాసిన పత్రికలో ఏమని రాసి ఉందంటే 2వ అధ్యాయంలో ప్రభు నామం ఒప్పుకున్న ప్రతి వాడును సకల దుర్నీతి నుండి కూడా తొలగిపోవాలి అంటున్నారు. ఎంతవరకు ఆ దుర్నీతి నుండి తొలగిపోగలిగాం, నీతిని అనుసరించి జీవించగలుగుతున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అసలు పాపం అంటే ఏంటంటే దుర్నీతి, సకల దుర్నీతి పాపం అంటారు యోహాను పత్రికలో, 1వ యోహాను పత్రికలో. ఇది గమనించామా? అసలు ఆ దుర్నీతి నుండి తొలగిపోవడం అనేది మనం నేర్చుకున్నామా అనేది మనం చూడాలి. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. దేవుని నీతిని బట్టి మనిషి పరిశుద్ధపరచబడతాడు. దేవుని నీతిని అనుసరించినప్పుడు మాత్రం మనిషి పవిత్రతలోకి, పరిశుద్ధతలోకి వెళ్ళగలుగుతాడు. మీకు అర్థం అవడం చెప్తున్నా, ఒక చేపల వ్యాపారి ఉన్నాడు. ఆ చేపల వ్యాపారి చేపలు అమ్ముతున్నాడు. రెండు గంపలు ఉన్నాయి అక్కడ. ఒక గంపలోనేమో ఒక చేపలు, ఒక గంపలో ఒక చేపలు ఉన్నాయి. రెండు ఒకే రకమైన చేపలు. ఆ రెండు ఒకే రకమైన చేపలు ఉన్నప్పుడు ఈ చేపల రేట్ ఏమో ఒకటి చెప్తున్నాడు, 100 రూపాయలు అంటున్నాడు. ఈ చేప రేట్ ఏమో 200 చెప్తున్నాడు. ఎందుకు అట్లా చెప్తున్నావు? రెండు ఒకటే రకం కదా, ఒకే కిలో ఒకే రేట్ ఉండాలి కదా అంటే ఆయన అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, అయ్యా ఇవి నిన్నటివి అయ్యా, ఐస్లో పెట్టాను, అందువల్ల మీకు 100 రూపాయలకి ఇస్తున్నాను. ఇవి ఈరోజే ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చాను ఇప్పుడే, అందువల్ల 200 రూపాయలు. అవి ఇవి కలబోసేసి అమ్మేసి పరిస్థితి లేదు అతనికి. ఎప్పుడైతే ప్రభు నామాన్ని ఒప్పుకున్నాడో సకల దుర్నీతి నుండి కూడా దూరం అయిపోతాడు మనిషి. అంతగా ఒప్పుకున్నాడు. ఆ చిన్న వ్యాపారి, చేపలు అమ్ముకునే వ్యాపారికి అంత నీతి ఉంటే, మరి మనము ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ అంత శాలరీలు తీసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో మనం ఎందుకు అంత మనం ఆ దుర్నీతి నుండి తొలగిన అనుభవాలు మనకు ఉన్నాయా? ఆ దుర్నీతి పాపమని గమనించే స్థితిలో మనకు ఉన్నదా? కదండి. మనం గమనించుకోవాలి ఖచ్చితంగా. సకల దుర్నీతి పాపము. ఏ దుర్నీతి అయితే మనలో ఉందో అది గమనించుకుని దాన్ని విడిచిపెట్టకపోతే రాజ్యము మనకి దక్కదు, మనం దక్కించుకోలేము. దేవుడు వాగ్దానం చేశారు, నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్దానం మనకు ఉన్నది. అయితే దాన్ని స్వాతంత్రించుకోవాల్సిన అవసరము, ఆ బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. అందుకే పత్రికలు ఇచ్చి ఏది ఎట్లా చేస్తే మీరు రాజ్యాన్ని సంపాదించుకుంటారో కూడా వివరంగా రాయబడి ఉన్నది కనుక అందులో ఎదుగుదాం, అటువంటి ప్రయత్నం చేద్దాం. సఫలీకృతం చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు పైన ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే నీతిని అనుసరించి నడుచుకుంటున్నామో ఆయన బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మనకు ఉంటాయి. కనుక ఆ నీతిలో మనం ఉందాం. చాలా దుర్నీతి మనలో వెళ్తుంది. ఇంకా అనేకమైన ఆచార వ్యవహారాలు సమాజాల్లో దొర్లుతున్నాయి. అనేకమైన లోకాన్ని తీసుకొచ్చి సమాజంలో పెట్టేస్తున్నారు. లోకమంతా తీసుకొచ్చి సమాజంలో కలిసిపోతుంది. మనం లోకంలోకి వెళ్ళలేకపోతున్నాం. కానీ సమాజంలోకి లోకాన్ని తీసుకొచ్చి పెట్టి ఇది దేవుని వాక్యం అని బోధించే పరిస్థితులు వచ్చేసే కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిశీలించాల్సిన పరిస్థితి. ఆనాడు బెరయా సంఘం వారు పౌలు గారు ప్రసంగిస్తుంటే ఎట్లా పరీక్షించుకున్నారో అలాగే మన లేఖనాన్ని ఎవరు చెప్పినా కొంచెం వాక్యాన్ని పరిశీలించుకుంటే కనుక సమస్తం అర్థమవుతుంది. అప్పుడు మనం ఆ దుర్నీతి నుండి ఎలా తొలగిపోవాలో కూడా మనకి చక్కగా ఆత్మ ప్రబోధం మనకి ఇచ్చారు కనుక ఆ ప్రబోధాన్ని స్వీకరించే మనసు మనం తెచ్చుకుందాం. మన హృదయాన్ని విశాలపరుచుకుందాం. వాక్యం చొరబడే అవకాశం ఇద్దాం. వాక్యం హృదయంలోకి వెళ్ళే అవకాశం ఇద్దాం. ఆ వెళ్ళే అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అవుతున్నాం. అన్ని విషయాల్లో కూడా వెనకంజలో ఉన్నాం. ఒక్కసారి వాక్యంతో పోల్చుకొని చూస్తే 0 అయిపోతుంది మన భక్తి జీవితం. కనుక గమనించుకుంటారని, ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడుగుతారని విన్నవించుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను.